నమస్కారం అండి. మహాభారతంలో నేడు 87వ అధ్యాయము అంశం వాగ్దాన పాలన. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధృతరాష్ట్రుడు తన కుమారుల మరణ వార్త, కర్ణుడి భంగపాటు విని సంజయుడితో, ఓయి సంజయ, అగ్నిలో పడిన శలభాల్లా నా కుమారులు చనిపోతున్నారు. మూర్ఖుడైన దుర్యోధనుడు నా పిల్లలను యుద్ధానికి పంపి బలి తీసుకుంటున్నాడు అని తన బాధను వెళ్ళబోసుకుంటున్నాడు. ఆ మాటలు పూర్తి కాకముందే దుర్యోధనుడు అందుకుని, ధైర్యంలో అసమానుడు, అజేయుడైన కర్ణుడు మన పక్షాన ఉన్నాడు, ఇంకా మనల్ని ఎవరు జయిస్తారు? కర్ణుడు నా పక్షాన ఉంటే దేవతలు సైతం నాపై యుద్ధం చేసి నన్ను జయించలేరు. ఈ పాండవులు నన్నేం చేయగలరు అన్నాడు. ఇంతకుముందే భీముడితో యుద్ధంలో కర్ణుడు తోకముడిచి పారిపోవడం గురించి ధృతరాష్ట్రుడు విన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని ఉద్దేశించి, సంజయ, వాయుపుత్రుడైన భీముడి అంతులేని పగను నా కొడుకు తెచ్చుకున్నాడు. మృత్యురాజంత బలం కలవాడు భీముడు. నిశ్చయంగా మేము ఆగమయ్యాం అన్నాడు. సంజయుడు బదులిస్తూ, ఓ రాజా, బుద్ధి లేని మూర్ఖులైన కుమారుల మాట విని ఈ తీరని పగను నీవే కదా తెచ్చిపెట్టింది. ఈ మహా విపత్తునకు నీవే కారణం కాదా? ఎవరు చెప్పినా మీరు వినలేదు. రాజా, నిన్ను నీవే నిందించుకో. కర్ణుని కానీ యుద్ధంలో మీ పక్షాన తమ శక్తిని అంతటినీ ఉపయోగించిన వీరులను కానీ నీవు నిందించవద్దు అని అంధరాజును ఎత్తిపరిచాడు. భీముడి చేతిలో ధృతరాష్ట్రుని 5 కుమారుల మరణానికి సంబంధించిన విషయాలను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పడం ప్రారంభించాడు. ధృతరాష్ట్రుని కుమారుల్లో 5 దుర్మర్షుడు, దుస్సహుడు, దుర్మతుడు, దుర్ధరుడు, జయుణ్ణి భీముడు తరుముతున్నాడు. ఆ దశలో వీరు కర్ణుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకుని భీముణ్ణి ఎదిరించారు. దీంతో ఉత్సాహం తెచ్చుకున్న కర్ణుడు మరలా యుద్ధం మొదలుపెట్టాడు. భీమసేనుడు మొదట ధృతరాష్ట్రుని కుమారులను విడిచి కర్ణుడిపైనే యుద్ధం సాగించాడు. కానీ నీ కుమారులు వారి ఒత్తిడితో భీముడికి ఆగ్రహం కలిగించారు. దీంతో అతడు వారి వైపు తిరిగి 5 అన్నదమ్ములను చంపాడు. భూమిపై వారు తన గుర్రాలతోనూ సారథులతోనూ చనిపోయి ఉన్నారు. తన వల్ల ధృతరాష్ట్ర కుమారులు చనిపోవడం చూసి కర్ణుడు మరింత తీవ్ర పోరాటానికి దిగాడు. భీముడు అలాగే పోరాటం ప్రారంభించాడు. కర్ణుడు పాండవులకు చేసిన దుర్మార్గం తలుచుకున్న భీముడికి క్రోధం మరింత హెచ్చింది. పూర్తిగా కర్ణుణ్ణి నిరాయుధుణ్ణి చేయడానికి భీముడు బాణాలను వేశాడు. అప్పుడు కర్ణుడు రథంపై నుండి కిందకు ఉరికి తన గదను భీముడిపై విసిరాడు. భీముడు తన బాణాలతో కర్ణుడి ఆయుధాన్ని పక్కకు తప్పించాడు. తన బాణ పరంపరతో కర్ణుణ్ణి ఫలాయనం చేయించాడు. ఇదంతా దుర్యోధనుడు చూశాడు. కర్ణుడికి సహాయంగా పంపిన తన తమ్ముళ్ళైన చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు, చిత్రాయుధుడు, చిత్రవర్మ అనే 7 భీముడు చంపాడు. అయితే వీరు భీముడిపై గొప్ప శౌర్యంతో యుద్ధం చేశారు. చివరికి అలా జరిగింది. తన కోసం మరణించిన ధృతరాష్ట్రపుత్రులను చూసి విషాద భరితుడై కంట తడిపెడుతూ కర్ణుడు మరో రథం ఎక్కి కోపంతో భీముని ఎదిరించాడు. 2 వీరులు మేఘాలు వర్షించేటప్పుడు ఉరుములు మెరుపులు ఏర్పడిన మాదిరిగా యుద్ధం చేశారు. భీముడి యుద్ధ పటిమను చూసి కృష్ణుడు, సాత్యకి, అర్జునుడు మిక్కిలి ఆనందించి ప్రశంసించారు. భూరిశ్రవణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు, జయద్రథుడు, మరికొంతమంది కౌరవ మహావీరులు కూడా భీముడి యుద్ధ కుశలతకు ఆశ్చర్యపోయారు. దుర్యోధనుడు తుల్లిపడి కోపంతో ఊగిపోయాడు. కర్ణుడి స్థితి అతడికి చాలా ఆందోళన కలిగించింది. భీముడు కర్ణుణ్ణి తప్పక చంపేస్తాడని భావించారు. దీంతో దుర్యోధనుడు తన మరో 7 సోదరులను పంపాడు. వారంతా భీముణ్ణి చుట్టుముట్టారు. వారందరూ ఒక్కమ్ముడిగా ఒకేసారి దాడి చేయవలసిందిగా దుర్యోధనుడు సూచించాడు. వారు అలాగే చేశారు. భీముడి బాణాల ధాటికి గాయపడి దుర్యోధనుడి సోదరులు 7 ఒకరి తరువాత ఒకరు మరణించారు. ఆఖరులో వికర్ణుడు చనిపోయాడు. అతడు అందరికీ ప్రేమపాత్రుడు. వికర్ణుడు చనిపోయి ఉండటం చూసి భీముడు సైతం ద్రవించిపోయాడు. అయ్యో వికర్ణ, నీకు న్యాయము ధర్మము తెలుసు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నీవు మీ పక్షాన యుద్ధం చేశావు.
నిన్ను సైతం నేను చంపాల్సి వచ్చింది. నీ వంటి వారిని పితామహుడైన భీష్ముడు బలి కాబడిన ఈ యుద్ధం నిశ్చయంగా మనకొక శాపమైంది అని భీముడు అన్నాడు. ఈ ప్రకారం ఒకరి తర్వాత ఒకరు తనకు సహాయం చేయవచ్చి దుర్యోధనుడి తమ్ముళ్ళు చనిపోవడం చూసి కర్ణుడు విషాదంలో మునిగాడు. రథంలో నుంచి అతడు ఈ ఘోర దృశ్యాలను చూసి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. తర్వాత స్వస్థత పొంది హృదయాన్ని దృఢపరుచుకొని యుద్ధం సాగించాడు. కర్ణుడి ముఖంలో ఇదివరకటి తరహాసం పోయింది. యుద్ధంలో భీముడి రథసారథి గుర్రాలు చనిపోయాయి. భీముడి రథం కూడా ధ్వంసమైంది. రథంలో ఉన్న కర్ణుడు భీముడిపై ఈట విసిరాడు. ఆ ఆయుధాన్ని తన బాణంతో తప్పించుకునే సమయంలో భీముడు కత్తి డాలు చేతపట్టి ముందుకొచ్చాడు. కర్ణుడు భీముడి డాలుని ధ్వంసం చేశాడు. భీముడు తన కత్తిని తిప్పి విసరగా అది కర్ణుడి ధనస్సును విరిచింది. కర్ణుడు మరో ధనస్సును అందుకొని ఇదివరకటి కంటే తీక్షణమైన బాణాలను భీముడిపై వేశాడు. భీముడు కోపం పట్టలేక కర్ణుడిపైకి లంఘించాడు. కర్ణుడు తన రథం పతాక దండం పక్కన దాక్కుని తన మరణాన్ని తప్పించుకున్నాడు. ఆ తరువాత కర్ణుడు రథంపై నుంచి భూమిపై కురికాడు. అతడు వేసే బాణాలకు భీముడు నిరాయుధుడయ్యాడు. కర్ణుడు వేసే బాణాలను చచ్చిపడిన ఏనుగుల కలేబరాలను అడ్డు చేసుకుని భీముడు యుద్ధం సాగించాడు. ఈ యుద్ధం ఎక్కువ సమయం జరగలేదు. ఇక భీముడు విపత్తు దశలో ఉన్నాడు. కర్ణుడు నవ్వుతూ భీముడిని ఉద్దేశించి, మూర్ఖపు తిండిపోతా, నీకు యుద్ధం ఏమీ తెలియదు. నీవెందుకు ఇక్కడ యుద్ధంలో ఉంటావు? అడవులకు పోయి పండ్లు దుంపలు తిని ఒళ్ళు పెంచుకో. నీవు రాక్షసుడివి. క్షత్రియులు చేసే యుద్ధానికి నీవు తగనివాడివి కాదు, పైకి పో అని తిట్టాడు. దీంతో భీముడు అగ్రహోదగ్రుడయ్యాడు. కర్ణుడు కుంతికి తానిచ్చిన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకుని భీముణ్ణి చంపలేదు. కృష్ణుడు, అర్జునా అటు చూడు, కర్ణుడు భీముణ్ణి ఎలా హింసిస్తున్నాడో అని చూపించాడు. మహాప్రతాపవంతుడైన తన అన్న అవస్థ చూసి అర్జునుడి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. తన గాంధీవాన్ని వంచి కర్ణుడిపై బాణాన్ని ప్రయోగించాడు. కర్ణుడు సంతోషించి భీముణ్ణి విడిచిపెట్టి అర్జునుడితో తలపడ్డాడు. పాండవుల్లో ఒకరిని మాత్రమే చంపుతానని తాను కుంతికి బాస ఇచ్చాడు. ఆ ఒక్కడు అర్జునుడే అని మరోసారి కర్ణుడు నిశ్చయపరిచాడు. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధం గురించి పూసగుచ్చినట్లు వివరించాడు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.